సో, ఒక క్యాన్సర్‌తో మీరొక పేషెంట్ నా దగ్గరికొచ్చారు. సర్జరీ చేయించుకోవడానికి వీలుగా ఉంది. కానీ నేను వాళ్ళని కొంతమందిని అమ్మ కీమోథెరపీ తీసుకొని మళ్ళీ సర్జరీకి రండి అని చెప్తాము. దీన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. అంటే మేము సర్జరీ చేసే ముందు మీకు కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేస్తామనమాట. సో, దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడు మామూలుగా మన దగ్గర పేషెంట్ వచ్చారు, గడ్డ ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. గడ్డ చిన్నగానే ఉంది, తీసేయడానికి వీలుగా ఉంది. మరి తీసేయచ్చు కదా మేడం, ఎందుకు కీమోథెరపీ అంటున్నారని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ ఇంకొక రకమైన క్యాన్సర్, ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనుకోండి. మాకు అంటే క్యాన్సర్ అనేది ఆపరేషన్ చేయడానికి నీకు కుదిరిద్దా లేదా, యాజ్ అ డాక్టర్ విల్ యూ బీ ఏబుల్ టు టేక్ ఇట్ అవుట్ అంటే డెఫినెట్గా నేను తీసేయగలను. మరి ఎందుకు ఆపరేషన్ చేయకుండా ఎందుకు మమ్మల్ని కీమోథెరపీకి వెళ్ళి తర్వాత ఆపరేషన్కి రమ్మంటున్నారు, అది కూడా క్వశ్చన్ ఉంటుంది. ఇలా చాలా రకాల సినారియోస్ వస్తాయి క్యాన్సర్లో, వేర్ మేము సర్జరీ ముందు కీమోథెరపీ తీసుకొని రండి అంటాం. 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మేము ఆపరేషన్ చేయడానికి వీలుగా లేకపోవడం. అంటే మీరు ఇందాక అన్నట్టు టెక్నికల్ ఫీజిబిలిటీ, నేను తీయగలనా లేదా, అది పెద్ద పెద్ద రక్తనాళానికి అతుక్కుపోయి ఉంది, తీసానంటే ఆపరేషన్ వల్ల మీకు మోర్ హార్మ్ జరిగిద్ది రాదర్ దాన్ బెనిఫిట్. ఇలాంటి టైంలో కీమోథెరపీ తీసుకోమని ఒక సజెషన్ ఉంటుంది. రెండోది ఏంటి, ఆపరేషన్కి నేను ఫీజిబుల్గా ఉంది, నేను తీయగలను, కానీ కీమోథెరపీకి వెళ్ళమంటాం. వీటికి నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటే సర్జరీ ముందు ఇచ్చే కీమోథెరపీ జనరల్గా 3 సైకిల్స్ కానీ, అంటే 3 సార్లు కానీ 4 సార్లు కానీ, డిపెండింగ్ ఆన్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, డిపెండింగ్ ఆన్ బయాలజీ అంటే ఐహెచ్సి మార్కర్స్ చేయించుకొని మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి, ఇది చేయించుకోకుండా డైరెక్ట్గా అంటే కీమోథెరపీకి భయపడి డైరెక్ట్గా సర్జరీ చేయమనే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు, రొటీన్ మేము ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము. సో దీనికి రీజన్ ఏంటి అంటే, కొన్నిసార్లు ఇప్పుడు మన బ్రెస్ట్ క్యాన్సరే అనుకోండి, సైజ్ కొంచెం పెద్దగా ఉంది గడ్డది, కానీ మీకు బ్రెస్ట్ కన్జర్వేషన్ కావాలి అంటే బ్రెస్ట్ సైజ్ మనం ఓన్లీ గడ్డ వరకే తీస్తాం, బ్రెస్ట్ని మిగుల్చుతాం. మీ బ్రెస్ట్ సైజ్కి గడ్డ సైజ్కి పెద్దగా ఉందనుకోండి, మనం కొన్నిసార్లు ఏంటంటే డౌన్ స్టేజ్ చేసుకుంటాం, ఆ సైజ్ అనేది గడ్డ సైజ్ తగ్గిద్ది. అలా తగ్గడం వల్ల సర్జరీ ఎక్స్టెంట్, ఎంత గడ్డ తీస్తాము, ఎంత టిష్యూ తీస్తాము అనేది కూడా తగ్గిద్ది. దానివల్ల కాస్మెటికలీ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇలాంటి రీజన్స్ కూడా కీమోథెరపీకి పంపిస్తుంటాం. ఆర్ కొన్నిసార్లు లోకల్లీ అడ్వాన్స్డ్, అంటే అవసరం క్యాన్సర్ అనేది చర్మంకి స్ప్రెడ్ అయిపోయి, శంకలో స్ప్రెడ్ అయిపోయి, ఇలా లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 4 కాదు, మీకు ప్రాణానికి ప్రమాదమై చనిపోతారు, చాలా ఊపిరితిత్తులకు పాకింది, అలా కాదు, కానీ ఉన్న దాంట్లో డిసీజ్ బర్డెన్ అనేది ఎక్కువ ఉంది. ఇలాంటి వాళ్ళకి డౌన్ స్టేజ్ చేయడానికి, అంటే క్యాన్సర్ కణాలు ఎట్లా అంటే 3-4 విధాలుగా పాకుతాయి. ఒకటి పక్కకి, ఇక్కడ క్యాన్సర్ కణం ఉంది పక్కకి వెళ్ళడం, సో దాని పక్కన చర్మం ఉందా, ఎముకుందా, అలా పక్కకి పాకడం. ఇంకొకటి అక్కడ నుంచి రక్తనాళాల్లో వెళ్ళి ఎక్కడికో ఒకటికి, ఊపిరితిత్తులు కానీ లంగ్స్ కానీ, అంటే మనకు సంబంధం లేదు. మనకున్నది థైరాయిడ్ క్యాన్సర్ అనుకోండి, కొన్నిసార్లు తలపైన గడ్డతో వస్తారు, మేడం నాకు థైరాయిడ్ క్యాన్సర్ అంటే తలపైన గడ్డ ఎట్లా వస్తుంది అనుకోవచ్చు, కానీ రక్తంలోంచి పాకిద్ది. కొన్ని లింఫాటిక్ స్ప్రెడ్ అంటారు, అంటే పక్కన లింఫ్ కణాలను ఉంటాయి, మన దగ్గర నుంచి బాడీలో వేస్ట్ అంతా వెళ్ళి లింఫ్ నోడ్స్కి వెళ్తుంది, సో దాని ద్వారా స్ప్రెడ్ అయ్యి దూరంగా వెళ్ళడం కానీ, ఇలా మల్టిపుల్ విధాలు. కొన్నిసార్లు పెరిటోనియల్ సర్ఫేస్ అంటే కొన్ని కణాలు చిల్లి అక్కడ కింద పెరిటోనియల్ సర్ఫేస్లో స్ప్రెడ్ అవ్వడం కానీ, ఇలా మల్టిపుల్ మోడ్స్లో స్ప్రెడ్ అవుతుంది. సో మనం కంటికి కనిపించినంత మటుకు తీసేసినా, ఇప్పుడు నేను ఆపరేషన్ చేశాను, కంటికి కనిపించింది, ఆపరేషన్ చేయగలను, తీసేస్తాను, కానీ ఆ కంటికి కనిపించకుండా రక్తనాళాల్లోకి స్ప్రెడ్ అయి ఉంది అనుకోండి, అడ్వాన్స్డ్ అంటే లోకల్లీ అడ్వాన్స్ స్టేజెస్లో స్ప్రెడ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఉంది అనుకోండి, వాటిని నేను ఆపరేషన్ ఇప్పుడు చేసి, కీమోథెరపీ జనరల్గా ఆపరేషన్ చేసిన తర్వాత 1 నెల రోజుల వరకు జనరల్గా ఇవ్వము. 2 కారణాలు, ఒకటి మీరు తట్టుకునే శక్తి ఉండాలి, ఆపరేషన్ నుంచి రికవర్ అవ్వాలి, ఫుల్గా స్ట్రెంగ్త్ రావాలి. రెండో కారణం, అది ఏదైతే పుండు ఉందో ఆపరేషన్కి సంబంధించి అది మొత్తం మానాలి. కీమోథెరపీ అనేది మీకు అన్ని రోగనిరోధక శక్తి తగ్గిస్తుంది, హీలింగ్ కెపాసిటీ తగ్గిస్తుంది. సో మనం ఫుల్లీ రికవర్ అయ్యే వరకు కీమోథెరపీ అనేది అవాయిడ్ చేస్తాం. సో నాకు ఈ ఆపరేషన్ చేశాను, ఒక 1 మంత్ వరకు మీకు కీమోథెరపీ ఇవ్వట్లేదు, ఆపరేషన్ అనేది లోకల్గా గడ్డ మటుకు తీసేయగలుగుతాను, కానీ రక్తంలో వెళ్ళిన స్ప్రెడ్ని నేనేం చేయలేను. సో ఈ కీమోథెరపీ డిలే చేయడం వల్ల, అవసరం ఉన్న వాళ్ళకి డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్లడ్లో ఏదైతే కంటికి కనిపించని చిన్న కణాలు ఉంటాయో అవి ఇంకొక చోటుకి వెళ్ళి కూర్చుంటాయి. సో మళ్ళీ వచ్చే అవకాశం,
ఎక్కడో వచ్చే అవకాశం ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి. సిస్టమిక్ డిసీజ్ అంటాం. సో మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జనరల్గా అర్లీ స్టేజెస్ నుంచే సిస్టమిక్ డిసీజ్ కింద అనుకొని కొన్ని బయాలజీ ప్రకారం నేను ఇందాక అన్నట్టు చాలా టెస్టింగ్ జరిగిద్ది, పర్సనలైజ్డ్గా ఇస్తాం కీమోథెరపీ. కొన్ని టెస్టింగ్ ప్రకారం వాటిలో క్యాన్సర్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇది కీమోకి బాగా రెస్పాండ్ అవుద్దా, కీమోకి రెస్పాండ్ అవ్వని క్యాన్సర్స్ ఉంటాయి. అలాంటప్పుడు పెద్దవైనా సరే అమ్మ మొత్తం మీ కీమోథెరపీ ఇచ్చినా సరే మీకు ఏం ప్రయోజనం ఉండదు, కాబట్టి డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోవాల్సింది, సైజ్ తగ్గడం అలాంటి ఏం బెనిఫిట్స్ ఉండవు అని చెప్పి కూడా వెళ్తూ ఉంటాము. సో రెస్పాన్స్ అయ్యే వాటికి ఇలా కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించుకోవడం. అండ్ ఫంక్షనాలిటీ, కొన్నిసార్లు గడ్డ తీసేయగలుగుతాం కానీ దాని దగ్గరలో ఉన్న ఇంపార్టెంట్ నర్వ్ కానీ వెజల్ కానీ బ్లడ్ వెజల్ కానీ కట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏంటి, మనకి సైజ్ తగ్గించుకున్నాం అనుకోండి, ఆ మెయిన్ వెజల్ నుంచి దూరం కావడం, ఆ మెయిన్ నరం నుంచి దూరం కావడం వల్ల మనం ఆ నరంని సేవ్ చేయగలిగామనుకోండి, ఫంక్షనల్ ఫ్యూచర్లో మీకు ఆ ఫంక్షన్ దానివల్ల దానికి సంబంధించిన పని అది సరిగ్గా చేయగలిగేది, మెరుగవుతుంది. సో ఇలాంటి రీజన్స్తో చాలా రీజన్స్తో నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది స్పెసిఫిక్గా ఏ రకమైన క్యాన్సర్కి ఏం డ్రగ్స్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని సైకిల్స్ ఇస్తారు, ఇవన్నీ వెరీ 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 పర్సనలైజ్. మనం ఒక యూట్యూబ్ వీడియోలో డిస్కస్ చేసేది కాదు ఇది. అండ్ చేసినా సరే అర్థమయ్యే పరిస్థితి, ఒక పర్టికులర్ రిపోర్ట్ చూసుకొని దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకొని మీ కన్సర్న్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు దాని గురించి డిస్కస్ చేస్తారు. సో మీరు కూడా మేబీ చాలాసార్లు అనుకుని ఉండొచ్చు, గడ్డ తీయకుండా కీమోథెరపీ ఇస్తా అంటున్నారు ఏంటి అనేది. అలాంటప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటారని డిస్కస్ చేస్తున్నాను. సో మీకు ఇలా నియోఅడ్జువెంట్ కీమోథెరపీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం.